భార్యను కాపురానికి పంపలేదన్న కోపంతో అత్తమామలపై అల్లుడు దాడి చేశాడు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అడ్డూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడిలో అత్త మరణించగా మామ తీవ్ర గాయాల పాలయ్యాడు. అడ్డూరు గ్రామానికి చెందిన మామిడి పైడి నాయుడు అత్త సానబోయిన లక్ష్మిపై కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన మామపై దాడి చేసి గాయపరిచాడు. ఈ దాడిలో అత్త లక్ష్మి అక్కడికక్కడే మరణించింది. మామను చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. స్థానిక ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత కొంతకాలంగా భార్యను కాపురానికి పంపకపోవటం కారణంగా తీవ్ర మనస్తాపానికి లోనైన మామిడి పైడి నాయుడు ఈ దాడికి ఒడిగట్టాడని స్థానికులు తెలిపారు. భార్య కాపురానికి రాకపోవటానికి కారణం అత్తేనన్న కారణంతో నిందితుడు దాడి చేశాడని పోలీసులు తెలిపారు. తన భార్యకి తనకి మధ్యలో ఉన్నటువంటి గొడవ కారణంగా తన భార్యని కాపురానికి పంపించట్లేదు, అలాగే విడాకులు ఇవ్వడం లేదు అని చెప్పేసి ఆయన వ్యాప్తం. అయితే ఈ అమ్మాయి కాపురానికి తీసుకెళ్లకుండా అమ్మాయిని వేధిస్తున్నట్లు ఈ మామిడి పైన ఎవరైతే ఉన్నారో గతంలో ఇదే అమ్మాయిని ప్రేమించి మైనర్గా ఉన్నప్పుడే అమ్మాయితో ప్రేమించి అమ్మాయి పట్ల సెక్చువల్ కాంటాక్ట్ పెట్టుకుని ఉండడం మూలంగా అప్పుడు పోక్సో యాక్ట్ కూడా ఆయన మీద రిజిస్ట్రేషన్ అయింది 2020లో. ఆ తర్వాత నా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇద్దరు పిల్లలు పుట్టాక ఇద్దరు పిల్లల్ని కనవరిందుగానే విడిచిపెట్టి ఆయన కాపురానికి తీసుకువెళ్ళకపోవడం, అత్తమామలు అడగడం మూలంగా అత్తమామల పట్ల దృష్టిలో ప్రవర్తించి అత్తని నిన్న నైట్ ఆయన కత్తితో వాళ్ళ ఇంట్లోనే వెళ్ళి అత్తగారి ఇంటికి వెళ్ళి ఆయనతో డిస్కషన్ పడుతూ అతని ఆయన కత్తితో కొట్టి చంపించినట్లుగా మనకు ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదు మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకుని ఆయన్ని ముద్దాయిని పట్టుకొని